పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, తలసరి ఆదాయం పెంచాలని ఓ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అందుకే 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో ప్రతి ఇంటికో ఉద్యోగం చేసేవాళ్ళు, అలాగే ప్రతి గ్రామానికి ఒక పారిశ్రామికవేత్త తయారయ్యే విధంగా నేటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. యువ పారిశ్రామికవేత్తలు కూడా ప్రోత్సహిస్తుంది. పరిశ్రమలకు ఎవరైనా చిన్న పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు ఎవరైనా పెట్టడానికి ముందుకు వచ్చినా వాటికి అనుమతులు కూడా వెంటనే ఇస్తామని తెలియజేస్తాం ప్రభుత్వం. గతంలో చూసాం, చెత్త మీద పన్ను వసూలు చేశారండి ఆనాటి చెత్త ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు? చెత్త మీద పన్ను వసూలు చేశారా లేదా? ఎందుకు వసూలు చేశారు? వసూలు చేసిన చెత్త మీద పన్ను వసూలు చేశారు. కొన్ని చెత్త ఏమన్నా క్లీన్ చేశారా? లేదు. చెత్తను ఏమైనా సంపద సృష్టించారా? లేదు. మీరు చెత్త మీద పన్ను వసూలు చేసి వేల టన్నులు ప్రతి టౌన్లో కూడా టన్నులు ఆడ పడేశారు. ఈరోజు ప్రతి టౌన్లో మురుగు వాసన, ఈ చెత్త వలన నష్టం జరుగుతూ ఉంది. అందుకే ఈ చెత్త అంతా తీసేసే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా, అధికారులు కోరుతున్నా, ఎక్కడ చెత్త కనపడితే అక్కడ మొత్తం కూడా తీసుకెళ్ళి దాన్ని సంపదగా సృష్టించాలని కోరుతున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చెత్త మీద పన్నెత్తేసింది. అంతేకాదు, చెత్తని ఒక సంపదగా ఎరువుగా తయారు చేసి దాన్ని మళ్ళీ మొక్కలు పెంచడానికి ఇట్లా దాన్ని మళ్ళీ మార్కెట్ చేసి దాన్ని సంపదగా సృష్టించి ఆదాయాన్ని పెంచే ప్రక్రియ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ దిశగా క్లీన్ అండ్ గ్రీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ గతంలో వైసీపీ పాలనలో ఉన్న చెత్తని అంతా కూడా దాన్ని ఎక్కడే తీసుకెళ్లాలో అక్కడ దూరంగా తీసుకెళ్ళి దాన్ని ఎరువుగా కూడా కన్వర్ట్ చేసే ప్రక్రియ చేపట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈరోజు అనేక చోట్ల గ్రామాల్లో కూడా నరేగా పనులు చేపడతా ఉన్నాం. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా గ్రామసీమలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వినుకొండ నియోజకవర్గానికి మొన్ననే 2 కోట్ల రూపాయలు ఎస్టీ హ్యాబిటేషన్స్, ట్రైబల్ షెడ్యూల్డ్ తెగలకి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ కట్టడానికి 2 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో గ్రామాల్లో కూడా అభివృద్ధికి ఈరోజు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులు దూసుకుపోతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్కి సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి ముందు, మన బజార్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటే వ్యాధులు రాకుండా ఉంటాయి, దోమలు ప్రబలకుండా ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గారు చక్కగా ప్రతి డ్రైన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా టౌన్ అంతా కూడా చక్కగా క్లీన్ చేయడం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. దాన్ని కొనసాగించాల్సిందిగా, దాన్ని ఇంకా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నా. ఖచ్చితంగా ఈ డ్రైన్లు నిర్మాణం పూర్తి చేస్తాం. రానున్న కాలంలో ఇంకా ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు అవసరమో వినుకొండ పట్టణంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో కూడా ఒక స్టేడియాన్ని, ఒక పార్కు, టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, ఎస్సీ భవన్ ఇవన్నీ కూడా చక్కగా ఎన్ఎస్పి గ్రౌండ్లో చక్కగా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేసుకుంటూ, కావున పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, ఆరోగ్యకరంగా ఉంచడం కోసం ఒక పక్క మొక్కలు పెంచడం, మరో పక్క పరిశుభ్రంగా ఉంచేదానికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.